5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగియడంతో మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం దృష్టి పెడుతుందని కాంగ్రెస్లో ఆశావహులు ఎదురుచూస్తున్నారు. మంత్రి పదవి ఆశిస్తున్న వారు ఢిల్లీ బాట పడుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి అమాత్య యోగం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మిగతా జిల్లాలకు చెందిన వారు తమ తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్ర మంత్రివర్గంలో 2 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. కేబినెట్ విస్తరణపై అధిష్టానం దృష్టి పెడుతుందనే వార్తల నేపథ్యంలో ఆశావహులు అలర్ట్ అయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఈసారైనా తమకు అవకాశం ఇవ్వాలంటూ ఢిల్లీ బాట పట్టారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేగా 2 సార్లు విజయం సాధించిన తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రామ్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా కలిసినట్లు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. రామ్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వార్తలు బయటకు రాగానే మల్రెడ్డి రంగారెడ్డి హుటాహుటిన దేశ రాజధాని ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ పెద్దల ప్రసన్నం కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి ఎవరికి వారే తమకే మంత్రి పదవి దక్కుతుందనే విశ్వాసంలో ఉన్నారు. సీనియర్ నేత జానారెడ్డి సైతం రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని అధిష్టానానికి లేఖ రాశారు. మంత్రివర్గ విస్తరణపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా ఆశలు పెట్టుకున్నారు. మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల సొంత ప్రభుత్వంపైనే పరోక్ష విమర్శలు చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం తనకు మంత్రి పదవి ఇవ్వాలని, లేదంటే తదుపరి లక్ష్యం ముఖ్యమంత్రి పదవేనని వ్యాఖ్యానించారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని అధిష్టానం సీరియస్ గా తీసుకుందని సమాచారం. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారన్న చర్చ ఉంది. అదే జరిగితే ఇప్పుడున్న మంత్రివర్గంలో భారీగా మార్పులు చేర్పులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఎవరి పదవికి ముప్పు వస్తుందో అన్న ఆందోళన మంత్రుల్లో వ్యక్తమవుతోంది. ఈ నెలాఖరులో మంత్రివర్గం సహా పార్టీ ముఖ్య పదవుల్లో భారీ ప్రక్షాళన చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.